ఆవు పాలతో అభిషేకము. పాలెందుకు అంటే ఆవు పాలతో మీరు శివలింగానికి అభిషేకం చేస్తే మీరు నోరు విప్పి అడగవలసిన అవసరము లేకుండా మీకు కలిగేటటువంటి ఉత్తర క్షణ ఫలితమేమి? సర్వసౌఖ్యములు అంది రుద్రకామ్యార్చనం. నువ్వు నోరు విప్పి అడగక్కర్లేదు, నాకు ఈ సుఖస్థానము కావాలని అడగక్కర్లేదు. వాంఛితార్థప్రదాయిని. నిన్ను అడగమంటే నువ్వేమంటావంటే, స్వామి నాకు అరగంట టైం మా ఆవిడ్ని అడిగి రావాలంటావు. ఒకవేళ అడిగొచ్చిన అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ పోస్ట్లో నేను ఉండాలంటావు. తెలియదు, ఏది అడగాలో తెలియదు. అడగక అక్కర్లేనివన్నీ అడుగుతాడు. గాలిన్ కుంభిని అగ్ని అంబువలాకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ అని హిరణ్యకశిపుడు అడిగినట్టు ఎప్పుడు ఇది చచ్చిపోకూడదని కోరికలు కోరతాం. ఇహ అందుకని పంచామృతాలలో మొదటిదైనటువంటి పాలచేత శివలింగమునకు అభిషేకము చేసినంత మాత్రము చేత మీరు నోరు విప్పి అడగకపోయినా పరమాత్మ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముగా మీకు లభించేటటువంటి ఉత్తర క్షణ ఫలితమేమి అనగా కుటుంబమునందు సర్వ సౌఖ్యములు మీకు కలుగుతాయి. ఏ సౌఖ్యము ఏ సుఖము మీకు కలిగితే మీరు వర్ధిల్లుతారో, ఏ సుఖము మీకు ఉంటే మీరు వృద్ధిలోకి వస్తారో అటువంటి సుఖాన్ని పరమాత్మ మీకు కల్పిస్తాడు. ఏమండి, నేను శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేశాను, నాకేమో జిల్లా కలెక్టర్ పోస్ట్ రాలేదేమిటండి అని మళ్ళీ వచ్చి నా కాలర్ పట్టుకోకండి. ఎంతవరకు ఏ కోరిక మీకు తీరడము చేత మీరు ఉన్నతిలోకి వస్తారో అటువంటి సుఖము శివుడికి తెలుసు. శివుని శిరమున కాశిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంతనెవ్వాడు పారవయిచు కామధేనువు అనింటి గడిపశువు అల్ల సురశాఖవానింటి మల్లె చెట్టు. ఆయన ఏదైనా ఇవ్వగలడు మహాత్ముడు, మహానుభావుడు. ఆయన ఏది ఇవ్వలేడు గనక ప్రపంచమనకంతటికీ కూడా శాసకుడు. ఆయన మహేశ్వరుడు, అందుకని ఇవ్వగలడు కాబట్టి ఇస్తాడు. ఆవు పాలతో అభిషేకం చేస్తే వచ్చేటటువంటి మొట్టమొదటి ఫలితం సర్వసౌఖ్యాలు. అది ఎప్పుడు సౌఖ్యం అని మీకు తెలుస్తుందంటే మీ మనస్సుకి పరిణతి ఉండాలి. ఆవు పాలతో అభిషేకం చేసినంత మాత్రం చేత సర్వసౌఖ్యములు వస్తాయి. అంతరమునందేమిటి? ఆవు పాలు శివలింగం మీద పోస్తే నేను నోరు విప్పి ఏది చెప్పడం నాకు చేత కాదో అది ఇమ్మని అడుగుతున్నట్టు లెక్క. ఏది అడగడం చేత కాదు, స్వామి నాకు జ్ఞానము కావాలి. ఇది జ్ఞానం అంటే పుస్తకాలు చదువుకుంటే వచ్చే జ్ఞానము కాదు. ఏది తెలుసుకున్న తరువాత వేరొక వస్తువుని తెలుసుకోవలసినటువంటి అవసరము లేదో అటువంటి వస్తువైన పరబ్రహ్మమును తెలుసుకుని ఆ పరబ్రహ్మమునందు అపరోక్షానుభూతిని పొందగలిగినటువంటి అదృష్టము ఈశ్వరుడి చేత కటాక్షింపబడడం అనేటటువంటిది నాకు కొన్ని కోట్ల జన్మలుగా లభించలేదు. అందుకే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. అలా పైన తోలు మారుతూనే ఉంది, తిరుగుతూనే ఉన్నాను. సంచులు మారుతున్నాయి, లోపలున్న వస్తువు ఒకటే, అదే పట్టుకు తిరుగుతున్నాడంతే. అందుకని చెప్పి స్వామి నాకు జ్ఞానం ఇవ్వయా అని అడగడం చేత కాక జ్ఞానమును అపేక్షించడం, ఆవు పాల చేత అభిషేకం చెయ్యడం. మీకు ఒకసారి ఆ జ్ఞానం కలిగిందనుకోండి, మీరు మోక్షం వైపుకెళ్ళిపోతారు. అందుకని ఇప్పుడు ఏమైంది? అమృతమైంది. అందుకని పంచామృతములలో మొదటిది ఆవు పాలు. ఇప్పుడు ఏకకాలమునందు రెండు సుఖస్థానములు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ శివలింగమును తాకితే వస్తున్నాయో అదే సుఖమునీయగలిగిన స్థానమై ఉన్నది.